హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో నేను తీసుకున్నటువంటి ఐటెమ్స్ ఏంటి, అలాగే నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి, అది కూడా రంగు, రుచి మారకుండా ఎలా చేసుకోవాలి, అలాగే వాటితో పాటుగా నేను హైదరాబాద్‌కి ఎందుకు వెళ్ళాను, అక్కడ ఎవరెవరిని కలిసాను, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాతావరణం ఎలా ఉంది అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో రండి మరి. ఏంటమ్మా దుకాణం తెరిచావు? ఏం లేదు పునీత, ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని క్యాస్ట్ ఐరన్ పెన్నాలు తెప్పించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఊతప్పం వేసుకోవటానికని తెప్పించుకున్నాను. ఇంత ముందుకు ఒకటి తెప్పించుకున్నాను, కానీ ఇది అక్క కోసం అని తెప్పించాను అనమాట. అంత ముందుది కూడా చాలా బాగా లేసేవన్నమాట. మనకు దోశ పిండి మిగిలిన చిన్న చిన్న ఊతప్పాలు వేసుకోవటము, ఎగ్గువి మనం హాఫ్ బాయిల్ అని వేసుకుంటావు చూడు, అట్లాంటివన్నీ ఇట్లాగా దీంట్లోనైనా కూడా వేసుకోవచ్చు. సో వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. ఇది పెన్నం చాలా బాగా లేస్తున్నాయండి. అంత ముందుకైతే మామూలుగా దోశ పెన్నం కూడా తెప్పించుకున్నాను, చాలా బాగా లేస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత ఈ పెన్నం తెప్పించుకున్నానండి. ఎన్ని రోజుల నుంచో నా కోరిక అనమాట. అప్పట్లో ఈ చెవుల పెన్నాలలో ఏం వేసేవాళ్ళత్తా? దోశలు, రూపాయి దోశలు. బయట రూపాయికి దోశ అమ్మేవాళ్ళు పునీత. దీంట్లో బొర్రల దోశలు వేసుకునేవాళ్ళు. అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే నిజం చాలా బాగా టేస్ట్ ఉంటాయని చెప్పేసి ఇదొకటి తెప్పించుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండీ తెప్పించుకున్నానండి. ఆల్రెడీ ఇంత ముందుకి ఇంకా కొంచెం పెద్దది తెప్పించుకున్నాను, కానీ మనకి ఎన్నున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది ఆడవాళ్ళ కోరిక అనమాట. సో వంటింట్లో చాలా ఎక్కువగా ఉంటేనే టక్కున తీసుకొని వంట చేయగలము. అలాగే ఇదేంటంటే 3/4 కేజీ ఒక బెండకాయలు అట్లాగా వేయించుకోవటానికి కూడా చాలా బాగుంది. కింద కొంచెం ఫ్లాట్గా ఉంది, అలాగే బాండీ కూడా చాలా ముద్దుగా ఉంది, వెయిట్ ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇవి మాత్రము సీజనింగ్తోనే వస్తాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ పండగ ఉంది. క్రిస్మస్ పండగ ఆఫర్స్ నడుస్తున్నాయి. అలాగే సఖీ 12 మన కూపన్ కోడ్ యూజ్ చేసామనుకో ఎక్స్ట్రా 12% అనేది డిస్కౌంట్ ఉంటుందన్నమాట. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే లోపలికి అన్నీ తీసుకొని వచ్చానండి. ఎంత సీజనింగ్ చేసినా, ఎంత రేటు పెట్టుకున్నా మనకు నాన్ స్టిక్ పెన్నానికన్నా మించి ఈజీగా లేయాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు ఆయిల్ వేసేసి బాగా రఫ్ చేసేసి నీట్గా కడిగేసుకోవాలండి. మీకు ఒకవేళ దోశ పెన్నం కానీ ఇలాంటివి కానీ లేయనప్పుడు కూడా చక్కగా ఈ విధంగా రుద్ది, ముందు రోజు మీకు లేయకుంటే దోశ పెన్నాలు ముందు రోజు ఇలాగ రుద్ది ఆ తర్వాత ఆయిల్ పట్టించి మరుసటి రోజు దోశలు వేసుకోండి, చాలా ఈజీగా వస్తాయండి. ఇది మా అమ్మమ్మల కాలం నాటి టిప్స్ అనమాట. అప్పట్లో ఇసుకతో కూడా రుద్దేవాళ్ళు కొత్త పెన్నాలకైతే. ఇప్పుడు ఇవి సీజనింగ్ చేసాం కాబట్టి చక్కగా ఈజీగా ఉప్పు ఆయిల్ వేసేసి నీట్గా రుద్ది కడిగేసి ఆ తర్వాత నీట్గా తుడిచిపెట్టుకోవాలండి. మనము చాలామంది ఏంటంటే పాతల్లి క్యాస్ట్ ఐరన్ పెన్నాలు తుప్పు పడతాయని అంటూ ఉంటారు, కానీ ఏమి తుప్పు పట్టవండి. సిలుము వస్తుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వీటితో కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ పెన్నంలో మనం వంటలు చేసుకోవటం వల్ల కూడా చాలా మంచిదని అంటూ ఉన్నారు కాబట్టి చాలా మటుకు నేను కొన్నానండి. మీరు ముందు చూసారో లేదో మొత్తం సిల్వర్ పెన్నాలే వాడేదాన్ని. అవి చాలా మటుకు అవాయిడ్ చేసేసాను. ఈ నడుమైతే ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ బాండీలే వాడుతూ ఉన్నాను. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదండి. ఇంకా ఇప్పుడు నీట్గా తుడిచిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచి ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టిన తర్వాత మనము ఫస్ట్ మామూలుగా ఏమైనా ఇంకా నలుపు ఉందేమో చూద్దామని చెప్పేసి ఒక ఉల్లిగడ్డను కట్ చేసి అలాగా వేయించాను. అసలు నలుపు అనేది లేదు చూడండి, ఎందుకంటే ఇవి సీజనింగ్తో వస్తాయి కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇది పక్కకు తీసేసాను. ఇంకా సాయంత్రము చపాతీ ఎగ్ కర్రీ చేసుకుందామని చెప్పేసి కొంచెంగా ఆయిల్ వేసేసి పెట్టాను. ఆయిల్ వేడెక్కే లోపల ఇలాగ ఎల్లిపాయలు, ఉప్పు, కారము, జీలకర్ర వేసేసి ఈ విధంగా దంచుకుంటున్నానండి. అసలు ఈ ఎల్లిపాయ కారంతో ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు నీచు వాసన ఉండదు, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చపాతీలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది, అన్నంలోకి ఏ పప్పు లేకపోయినా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. ఎగ్ కర్రీలో ఒట్టిమిరపకాయలు వేసుకున్నామనుకో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇందులోనే వేసేసి వేయించుకుంటూ ఉన్నాను. కొంచెం బాగా వేగితే మనకు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఎల్లిపాయ పొడి కూడా అందులోనే వేసేసి అది పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. అట్లాంటప్పుడే మనం ఎగ్గును కొట్టేసి ఇలాగ వేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే దానికి బట్టిచ్చే మనం ఉప్పు కారం వేసేసుకొని దంచుకోవాలండి. ఇంకా నేనైతే 4 ఎగ్స్ మాత్రం ఇలాగ వేసేసాను. వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి కొంచెం అలాగనే ఉంచాలండి.
మనం క్యాస్ట్ ఐరన్ పెన్నాలలో హై ఫ్లేమ్లో పెట్టి అలాగా చేసుకోకూడదండి. మనం సిమ్లో పెట్టి చేసుకుంటేనే ఆ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు తీసేసి ఈ విధంగా కలియబెట్టి ఆ తర్వాత కొంచెం లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకున్నామనుకో సూపర్ టేస్ట్ అండి. మామూలుగా ఇది కూడా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు అనమాట. అన్నంలోకి ఎక్కువ చేసేవాళ్ళండి. నేనైతే ఎక్కువ శాతము చపాతీలోకి చేస్తూ ఉంటాను. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, పొడి పొడిగా తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటికి ఏమి పూర్తి ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎల్లిపాయ పొడి వేస్తాము. మనకు ఇదేంటంటే ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సాయంత్రం అప్పటికప్పుడు చేసేసుకొని వాటిలోకి చపాతీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కర్రీ చేసేసాను. ఆ తర్వాత చపాతీ కూడా చేశానండి. ఇంకా ఇప్పుడు నేనైతే ఈ నడుమ 7:30, 8 కల్లా తినేస్తున్నానండి. అప్పుడైతే చాలా లేట్గా తినటము, చాలా లేట్గా పడుకోవటము అట్లాగా చేయట్లేదనమాట. ఎందుకంటే ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయని చెప్పేసి చాలా ఫాస్ట్గానే తినేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుంది కదా. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత రంగు రుచి కలర్ మారకుండా నిమ్మకాయ పచ్చడి అండి. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊడుతుందండి. అలాగా చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే మనం బయట ప్రియా పచ్చళ్ళలో కొన్న విధంగా అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్లో నిమ్మకాయ పచ్చడి పెడతారు చూడండి. అప్పుడు మనం తిన్నప్పుడు భలే ఉంది ఇది టేస్టు, భలే ఇంగువ వాసన వస్తుందని అలా అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి టేస్ట్ రావాలంటే నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిమ్మకాయలు అయితే మంచివి తీసుకోవాలండి. నీట్గా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇంకా నిమ్మరసం పిండుకోవడానికి ఏం చేయాలంటే కొంచెం మచ్చగలిగినటివి, కొంచెం నలుపుగా ఉండేటివి అలాంటివన్నీ తీసుకొని నిమ్మరసానికి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి చేయాలి అంటే నిమ్మకాయని కోసగా కట్ చేసుకోవాలండి. కోసగా కట్ చేసుకొని నిమ్మకాయకు మొత్తాన్ని 4 ఒప్పులైనా చేసుకోవచ్చు, 8 ఒప్పులైనా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ విధంగా 8 ఒప్పులు చేసేసుకొని చక్కగా వాటిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేస్తాను. ఇంకా మా పెద్దమ్మాయి తీస్తూ ఉందండి. ఇంకా ఆ తర్వాత నిమ్మకాయ రసానికి మాత్రము అడ్డంగా కట్ చేసి అలాగా విత్తనాలన్నీ తీసేసి పిండేస్తానన్నమాట. సో టోటల్గా మొత్తం అన్నీ కట్ చేసేసాను. మెయిన్గా ఏంటంటే వీటిలో విత్తనాలు తీసేదే ప్రాసెస్ అనుకుంటారు కానీ మనం 8 ఒప్పులు చేసామనుకో ఆల్రెడీ కిందికి వచ్చేస్తాయండి విత్తనాలు. అదో చూసారా. ఇంకా ఇప్పుడైతే నిమ్మరసం పిండుకున్నాను. ఏ జాడీలో చేసుకోవాలి, ఏ బాక్స్లో చేసుకోవాలని చెప్పేసి నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. జీలకర్ర తొందరగా వేగుతుంది కాబట్టి ఫస్టే మనం మెంతులు 80% వరకు వేయించుకొని ఆ తర్వాత జీలకర్ర వేసేసి ఈ విధంగా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే ఎంత మోతాదులో వేసుకోవాలంటే అంతే వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నిమ్మకాయ పచ్చడికి కప్పుల కొలతలు తీసుకుందామండి. సో 6 కప్పుల నిమ్మకాయ ఒప్పలు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కొలుసుకోవాలి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో నేనైతే ఇప్పుడు 6 కప్పుల నిమ్మకాయ ఒప్పలు అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత వీటికి ఉప్పు మాత్రం కళ్ళు ఉప్పే వాడానండి. మనము నిండా కొలుస్తాము కాబట్టి మనము కప్పుతో తల కొట్టి వేసేయచ్చు. ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళైతే నిండుగా కొలుసుకొని వేసినా కూడా సరిపోతుందండి. ఏ దానికైనా ఉప్పు కారం సరిబలంగా ఉంటేనే పచ్చడి అనేది చెడిపోదన్నమాట. నేను 1 కప్పు కల్లుప్పు వేసేసాను. వాటితో పాటుగా పసుపు, అలాగే 2 స్పూన్ల మెంతిపిండి, వాటితో పాటుగా చక్కెర వేయాలండి. చక్కెర వేస్తేనే మనకు ఒగురు అనేది సస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత 1 కప్పు నిమ్మరసం వేసేసాను. ఈ విధంగా బాగా కుదిచ్చి మనం రోజుకొకసారి ఇలాగ కుదిచ్చి మనం పక్కకు పెట్టేసేయాలి. ఇలాగ 1 వారం పన్న చేసామనుకో వాటికి ఇలాగ జిగురు వస్తుంది. చూసారా ఎంత జిగురు, ఎంత గుజ్జు గుజ్జు వచ్చింది కదా. మనం ఎప్పుడైనా నిమ్మకాయలు తీసుకున్నప్పుడు తాజా నిమ్మకాయలు తీసుకుంటేనే ఇలాగ మనకు జిగురు అలాగే గుజ్జు గుజ్జు వస్తుందండి. సో నేనైతే ప్రతి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కూడా మా చెల్లెలు విజయ వాళ్ళు పంపించారండి. ఈ సంవత్సరం కూడా పంపించారనమాట. ఇంకా ఈరోజు నూనె కారం వేద్దాము అని చెప్పేసి 1 కప్పు నిండా కారం అయితే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా ఆయిల్ వచ్చేసి 1 కప్పున్నర వేసేసానండి. మీ దగ్గర పప్పు నూనె ఉంటే పప్పు నూనె వేసుకోవచ్చు, లేదు అంటే పల్లీల నూనెని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు పల్లీల నూనె 1 కప్పున్నర వేసేసాను. మనము ఆయిల్ కూడా సిమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా పొగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకోవాలన్నమాట. ఇలా కిందికి దించిన తర్వాత ఆవాల గింజలు, వాటితో పాటుగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, వాటితో పాటుగా ఇంగువ వేయాలండి. ఇంగువ వేస్తేనే పచ్చళ్ళల్లో మంచి రుచి వాసన అండి. కాబట్టి తప్పకుండా ఇంగువ వేసేసుకోవాలి. అలాగే కారం పొడి 1 కప్పు కారం పొడి కూడా వేసేసాను. మనం కారం పొడి వేసేసరికి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. అది మాత్రం మీరు బాగా గమనించాలన్నమాట. చూసారా ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి.
డైరెక్ట్గా వేయకుండా ఇలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కారం పొడి వేసామనుకో రంగు అనేది మారదండి పచ్చడి. నువ్వు 2 సంవత్సరాలు పెట్టుకో నిమ్మకాయ పచ్చడి కలర్ అలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అంతా చల్లబడింది కాబట్టి ఈ విధంగా పచ్చళ్ళలో వేసేస్తూ ఉన్నాను. వేసేసే ముందు ఒక్కసారి అలాగా కలియబెట్టి ఇలాగా వేస్తూ ఉన్నానండి. ఈ పచ్చడి మనం మామూలుగా 2 సంవత్సరాల కింద పెట్టినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నిమ్మకాయ పచ్చడి మీది మేము పెట్టామండి, చాలా బాగుందండి అని చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడైతే ఇందులో పోసేసి చక్కగా ఉప్పు కారం అన్నీ బాగా కలిపేలా ఇలాగ కలుపుకోవాలండి. కొంతమంది నిమ్మకాయ పచ్చడిలో ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు. సో నేనైతే వేయనండి ఎల్లిపాయలు. కొంతమందికి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి తిన్న తర్వాత తేపులు ఉంటాయని అనుకునే వాళ్ళు కొంచెం వెల్లుల్లి దంచి అలాగ వేయించి వేస్తే కూడా చాలా మంచిది. కానీ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇలాగనే చేస్తారు కాబట్టి నేను కూడా అలాగనే చేస్తాను. ఇంకా పచ్చడి అన్నం కలిపింటే చాలా బాగుందండి. ఎందుకో పచ్చళ్ళు చేసినప్పుడల్లా చివరగా ఇలా కలుపుకొని తినాలి అనేది ఎంతమందికి కోరిక. నాకైతే చాలా మస్తు ఇష్టం అనమాట. ఎంతమందికి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైనా పచ్చడిని ఈ విధంగా మనము ఇట్లాగా అనాలండి, ఆయిల్ పైకి వచ్చేటట్టే ఉండాలన్నమాట. అప్పుడే అనమాట టేస్ట్. ఇంకా ఇప్పుడైతే మా చిన్నమ్మాయి కలిపి పెడుతూ ఉందండి. పిల్లలు ఇలాగా కలిపి పెడితే తల్లులకి ఎంత ఇష్టం కదా. మామూలుగా అయితే మాకు అత్తయ్యనే అన్ని కలిపి పెట్టేది. ఈ నడుమ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఎక్కువ శాతం పడుకుంటూనే ఉన్నారు. సో పచ్చడి చూసారా, తప్పకుండా ట్రై చేయండి. చాలామంది పెట్టే ఉంటారు, పెట్టని వాళ్ళు చూసి పెట్టుకోండి, ఓకేనా. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్తున్నానండి. మామూలుగా అయితే మా మేనత్త మనవరాలు వచ్చిందని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా వాటితో పాటుకొని ఇంకొక పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెకప్ చేయించుకుందామని చెప్పేసి బయలుదేరుతున్నాము. అయితే అక్కడ ఎక్కువగా దొరకనివి ఏంటివండి, ఇలాంటి అలసందలు కానీ శనగబుడ్డలు కానీ అలాగే అనపకాయలు కానీ కందికాయలు కానీ ఇలాంటివన్నీ తక్కువగా దొరుకుతుంటాయి కదా అని చెప్పేసి తెప్పించాను. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మాయికి మాత్రం మీకు చాలామందికి తెలుసండి, ఎప్పుడు ఇట్లాగా పొడులు చేసి పంపిస్తూ ఉంటాను. పప్పుల పొడి, అలాగే ఉగ్గానీలోకి వేసుకునేటువంటి పొడి, అలాగే కొబ్బరి పొడి, ఎల్లిపాయ పొడి, ధనియాల పొడి, ఇవి ఉంటే చాలండి మనం చక్కగా రోజు వంటలు ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. సో నెలకో 2 నెలలకు ఒకసారి ఇలాగా కొట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకా ఇవన్నీ ఎలా కొట్టాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్. మెయిన్గా ఏంటంటే బ్యాచిలర్స్కి ఇలాంటి పొడులు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మామూలుగా జిప్లాక్ కవర్స్లో వేసుకునేదానండి. జిప్లాక్ కవర్స్ లేవని చెప్పేసి ఇలాగా కవర్లలో వేసేసి పేరు రాసేసాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఖచ్చితంగా పగడ్బందీగానే చేసుకుంటానండి. ఎందుకంటే అక్కడ వచ్చేటప్పుడు విసుగు పడకుండా ఇద్దమ్మా ఇది బ్యాగ్ నీది, ఇవి మీవి అని అట్లాగా అన్నీ సపరేట్ చేసుకుంటాను. ఇంకా ఉదయం లేవంగానే ఎప్పుడైనా కూడా ఇంట్లో పనంతా ముగించుకొని వెళ్తానండి. ఇప్పుడు ఇంకా కష్టమైందనమాట. ఎందుకంటే అత్తయ్య అసలు అప్పట్లో అయితే కొంచెం పప్పు అట్లాగా చేసుకునేది. ఇప్పుడు అసలు పప్పు చేసుకోవటానికి కూడా ఓపిక అట్లా ఉండట్లేదన్నమాట. సరే అని చెప్పేసి పప్పు రసము 2 రోజులకని పెట్టానండి. మనం డాక్టర్ చెకప్ అంటే ఆ రోజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం పోయిన పని కాకపోవచ్చు అని చెప్పి 2 రోజులకు చేసేసి చక్కగా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత అత్తయ్య కాళ్ళకైతే మొక్కుంటున్నానండి. అత్తయ్య కాళ్ళకు మొక్కినప్పుడు మనం మామూలుగా అయోధ్య నుంచి అక్షింతలు ప్యాకెట్లో పంపించారు చూడండి, వాడికి తోడుగా మన అక్షింతలు కూడా కలిపేసి ఇట్లాగా బయలుదేరినప్పుడు మనము ఇలా పెద్దవాళ్ళతో మనం వేయించుకుంటే చాలా మంచిదన్నమాట. సో నేనైతే ప్రతిసారి అలాగనే చేస్తూ ఉంటానండి. మా వారు కూడా అలాగనే చేస్తారనమాట. ఇంకా ఉదయము 6:30కి స్టార్ట్ అయ్యామండి. అప్పటికే మంచు కూడా విపరీతంగా ఉంది. మనం ఎప్పుడైనా ఈ చలికాలంలో మాత్రము 6:30కి స్టార్ట్ అవ్వాలండి. అప్పుడు కొంచెం కొంచెం సూర్యకిరణాలు వస్తుంటుంది. అప్పుడు మంచు అంతా క్లియర్ అవుతుంటుంది, మనకు బండి నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడండి అసలు ఈ లొకేషన్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చుతుందంటే 0.6లో పెట్టేసి లొకేషన్ మాత్రం ఖచ్చితంగా షూట్ చేస్తాను. ఇంకా ఉదయము 8:30 అలా అయిందండి. కరెక్ట్ గంటనే కదా నంద్యాల నుంచి కర్నూలుకి అనమాట. సో కంచి కేఫేలో దోశ తిన్నాను. మెయిన్గా ఇక్కడ దోశ కూడా చాలా రేటేనండి. అసలు చాలా చిన్న దోశలుగా ఇస్తారు. ఆ పచ్చళ్ళు కూడా తిందాము అంటే అవి కూడా కొంచెమే వేస్తారు. కానీ నేను ఎందుకు వెళ్తానంటే దీనికి బాత్రూమ్స్ నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికైతే వస్తానండి. ఇంకా వచ్చిన తర్వాత నేను ఎక్కువ శాతము కడప కారం దోశ అలాగే ఫిల్టర్ కాఫీ తాగుతానండి. సో తాగేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. ఇంకా మీకు అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టుగా చెప్తానండి. ఫస్ట్ అయితే స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడైతే రమేష్ గుడిపాటి సార్ దగ్గర చూయించుకుంటున్నాను. అయితే మామూలుగా ఓపీ తీసుకోలేదండి. ఓపీ తీసుకోవాలి అని అనుకుంటే ఎప్పుడు చూసినా కూడా లేవు అని అంటారు.
మనం బుక్ చేసుకోవాలి అంటే 2-3 నెలల ముందే బుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు పని మీద మా మేనత్త మనవరాలను చూడ్డానికి వస్తున్నాను కదా అని చెప్పేసి అట్లాగనే చెకప్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చాను. కాబట్టి మేము మా భాషన్నని అడిగానండి. సరే ఆ అన్న మాత్రం వేరే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి బై వాక్లో రాయించారండి. కానీ చాలాసేపు కూర్చున్నాను కానీ పని కాలేదు. మళ్ళీ మరుసటి రోజు గచ్చిబౌలిలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే రమ్మన్నారండి. ఇంకా ఇక్కడే 6:30 అయిందనమాట బంజారా హిల్స్లో. ఆ నుంచి ఇంకా నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడ మా సరోజక్క వాళ్ళు చికెన్ అన్నీ చేసి పెట్టినారనమాట. మంచిగా వెరైటీస్ మష్రూమ్ కర్రీస్ అన్నీ తినేసి చక్కగా ఇంకా పాపం అమెరికా నుంచి వచ్చింది కదండి. అక్కడ వాతావరణం ఏంటి, పిల్లోడు అందరం కలిసి హ్యాపీగా మంచిగా చాలా బాగా మాట్లాడుకున్నామండి. కూర్చొని మాట్లాడుతూ ఉంటే టైమే కనపడట్లేదు. అప్పటికే 10 అయిందండి. ఇంకా ఆల్రెడీ మా పెద్దక్క కూడా ఫోన్ చేసింది అనమాట. మీకు తెలుసు కదండి బనిగానపల్లి అక్క ఫోన్ చేసింది. సరే ఇంకా మా సరస్వతి అక్కని ఇంటికాడ దించి మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూర్చొని మాట్లాడుతూ 1 గంటకు పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఉదయం అసలు మెలకువ లేదనమాట. అక్కడ హాస్పిటల్కి 9:30కే రమ్మన్నారు. 7:30కి లేచి చక్కగా రెడీ అయ్యి ఇంకా మా మాధవి పూరి కర్రీ చేసినదండి. చోలే మసాలా కర్రీ చాలా బాగా చేసినదనమాట. సో తినేసి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కలిశారనమాట. అందరితో మాట్లాడి హ్యాపీగా ఎంత బాగా తెలుసా, మీరు మా ఇంట్లో ఉన్నట్టుగానే అనుకుంటామండి. మీ అత్తమ్మ బాగుంది, ప్రతి ఒక్కరు బామ్మ బాగుంది అని అడిగారండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత రిటర్న్ వెళ్ళి మా అక్క కూతురు మౌర్య అండి వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట, మా వదిన వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్తే గారెలు చేసి పెట్టారండి, పచ్చి కొబ్బరివి చాలా బాగున్నాయి అనమాట, అసలు ఆయిల్ పీల్చుకోకుండా. నేను తర్వాత కొలతలు అడిగి మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఆ తర్వాత రాగి ముద్ద, అలసందల కూర తినేసి రిటర్న్ బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత 4 గంటలప్పుడు ఆకలి అవుతున్నదనమాట. సరే సింపుల్గా టిఫిన్ తిందాము, అదేంటంటే పొడి ఇడ్లీ తిందామని చెప్పేసి మినర్వాలా తినేసి వచ్చాను. వచ్చేసరికి మా అక్క కూతురు మల్లిక వచ్చినారండి. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాను అనమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అక్క ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు మా మున్ని మాత్రం వచ్చేసరికి బీరకాయ కర్రీ చపాతీ చేసి పెట్టినదండి. చక్కగా తినేసి పిల్లలు మాత్రం హ్యాపీగా బెంగళూరుకి వెళ్ళిపోయారు. సో మరుసటి రోజండి నేను ఇంకా వీడియోస్ చాలా రోజులైంది పెట్టక అని చెప్పేసి నైటు ఒక 12 వరకు మేల్కున్నానండి. ముందు రోజు 12 వరకు మేల్కున్నాను కదా, మధ్యలో ట్రావెలింగ్లో పడుకున్నాను అనమాట. సో ఇంకా నిద్ర రావట్లేదని చెప్పేసి ఎడిటింగ్ చేసేసుకున్నాను. ఇంకా ఉదయం 4 రోజులైందండి అసలు యోగా చేయక అని చెప్పేసి ఈ విధంగా యోగా చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్ పెట్టి అన్ని ఆసనాలు చూపిస్తుందండి. మామూలుగా యోగా వసంత గారని మీకు తెలుసు కదండి, ఇప్పుడు 2nd బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మన ఛానల్ తరపున కూడా పర్సంటేజ్ ఇచ్చింది. సో కాబట్టి మీరు ఎవరైనా చేరాలని అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే యోగా చేసుకుంటూ ఉన్నానండి. నిజంగా నాకు అసలు యోగా చేయటం వల్ల చాలా మేలు అనిపించిందండి. ఫస్ట్లో అయితే అసలు మీరు చూసే ఉంటారండి, నా ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్లో నేను చాలా భయపడ్డానండి. అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉంది, అది ఉంది కదా, మనకేమన్నా వస్తుందేమో చెప్పేసి ముందు జాగ్రత్తతోనే నేను చూయించుకుంటూ ఉన్నాను. కానీ అసలు డాక్టర్ ఎంత హ్యాపీగా అంటే, అసలు నువ్వు ఏ మందులు వద్దమ్మా, పోయినసారి కొంచెం మందులు కాల్షియం అవి ఇవి ఇచ్చినారు తప్ప ఇప్పుడు అసలు ఏవి వద్దు, హ్యాపీగా మంచిగా యోగా వాకింగ్ చెప్పారండి. ఇంకా షుగర్ కూడా మీకు బార్డర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ మనం చక్కెర స్వీట్స్ ఎక్కువ తినవండి. కాఫీలో కూడా ఒక 2 గింజల చక్కెర మాత్రమే వేసుకుంటాను. ఇప్పటి నుంచి మాత్రము బెల్లం వేసుకొని తాగాలనుకుంటున్నాను. అక్కడ రమేష్ గుడిపాటి సార్ ఆ మాట చెప్పంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. యోగా చేయటం వల్ల నాకు అసలు తలనొప్పి తగ్గింది. నిజంగా మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ సారి అయితే నాకు కష్టంగా అనిపించింది. మనం చేయంగా యోగా చెయ్యకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుందండి. హ్యాపీగా మీకు వచ్చిన ఆసనాలే మీరు చేసేసుకోండి, ఓకేనా. ఇంకా ఆ తర్వాత మా వారు ఈరోజు క్యారియర్ కట్టే పని లేదండి, ఉదయాన్నే కర్నూలుకి వెళ్ళారనమాట. ఇంకా అత్తయ్య మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారండి. నిజంగా నేను ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా అత్తయ్య గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే అప్పట్లో కొంచెం పప్పు అట్లాగా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అసలు ఏమి చేత కావట్లేదండి. ఊకే లేచి స్నానం చేసేసి దేవుడికి ముక్కొని ఆ తర్వాత ధ్యానం చేసుకుని పడుకుంటున్నారండి. సరే హ్యాపీ, ఎందుకంటే నాకు అత్తయ్య నడవాలి మంచిగా అంటే, మనకు పెద్దోళ్ళు ఉన్నప్పుడు విలువ తెలియదండి, వాళ్ళు వెళ్ళినప్పుడే మనకు విలువ తెలుస్తుంది అనమాట. అలాగే పెద్దవాళ్ళకు కూడా మనం ఉన్నప్పుడు విలువ తెలియదు, మనం ఏ ఊర్లకన్నా వెళ్ళినప్పుడు తెలుస్తుందండి. అత్తయ్య 2 రోజులు ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే, డాక్టర్ పని అయిపోయిందమ్మా బయలుదేరావా, డాక్టర్ పని అయిపోయిందమ్మా బయలుదేరావా అని ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనవరాల గురించి ఏమొత్తా నిన్న పూజ చేసినది ఎవరు?
ఏం అట్లా చేసింది పూజ? నేను చేస్తానులే ఆ, ఊరికే ఆ, చెయ్యకయాన్ని ఆ. ఇంకా చేస్తాంటే దేవుడు పోయి అది కూర్చుంటే అంటే ఎప్పుడు చేయలే కదా, దానికి అలవాటు లేదు. లేదు నేను లేదులేమ్మా తుడుచోమ్మా అంటే తుడుచోదు ఆ, మరి తుడచకుండా ఎట్లా చేసింది పూజ? అది ఇల్లు తుడచాలి కదా, తుడిచింది అది ఏమి నల్ల దాంతో అంతా కాదు, నేను దేవుడి పటాలు తుడిచే బట్ట కింద తుడిచింది, ఇంకా తీసి పక్క వారేస్తా. అదే వాళ్ళ నానమ్మకి పని లేకుండా ఈ పాపనే పూజ చేసిందండి. అసలు నాకైతే నవ్వు వచ్చిందనమాట. దేవుని కాడ నీళ్లు పెట్టలేదు, అసలు ప్రసాదం అయితే రేగి పండ్లు ప్లేట్లో పెట్టిందండి. రాగి ప్లేట్లో పెట్టొచ్చు కదా. ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి, అంటే ముందు రోజు అక్క చిన్న పాప వచ్చింది కదా, అక్కడ చూడండి అక్క వాళ్ళ బుర్జు అంటే ఇంటికి ఎదురుగా అసలు చామంతి పూలు అయితే విపరీతంగా కాచాయండి ఈ చలికి. ఇంకా వాటితో పాటుగా అక్క వాళ్ళు సొరకాయలు ఎప్పుడు తెస్తూ ఉంటారు, సొరకాయలు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా నేనైతే ఇప్పుడు పూలు ఈరోజు పూజకు మాత్రం అక్క వాళ్ళు తెచ్చినటువంటి పూలు అంటే నాకు ఎప్పుడు ఇష్టం అని చెప్పేసి ప్రతిసారి మా అక్క కనకాంబరం పూలు అయితే తీసుకొని వస్తుంది. ఇంకా ఇవి చామంతులు కూడా తీసుకొని వస్తుందండి. అలాగే గెన్నేరు పూలు, వాటితో పాటుగా లిల్లీ పూలు అయితే ఎంత మంచి సువాసన ఉంటాయండి. సో ఇంకా వాటితో పాటుగా పూజ చేసుకుందాము. అలాగే ఇవి చూడండి నిమ్మకాయ పచ్చడి పిల్లలు తీసేసి పక్కకు పెట్టుకున్నారు కదా, మనం ఎప్పుడైనా తీసుకున్న పాటిని నిమ్మకాయను ఒత్తినట్టు అనాలండి, అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఇంకా మా చిన్నమ్మాయి పూజ చేసింది కదా, అంతా నూనె అల్లా పూసి పెట్టిందండి. అన్నీ నీట్గా తుడుచుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ముందు రోజు కూడా నేను ఆయిల్ ఎక్కువగా వేసేసానండి, మళ్ళీ పోసుకుంటారులే అని చెప్పేసి పెద్దవి ప్రమిదలు పెట్టిపోయాను. కానీ వీళ్ళకు నేను చెప్పటం మర్చిపోయానండి. చెప్పింది కంటిన్యూస్గా ఆ దీపమే ఉండే అనమాట. ఇంకా సరే శుక్రవారము ధూపం వేద్దాము అని చెప్పేసి ధూపం వేస్తూ ఉన్నాను. మామూలుగా ప్రతి శుక్రవారం నేను కంపల్సరీగా పెరుగన్నం పెడతాను. ఇంకా ఈరోజు ఓపిక లేదండి, నైట్ చాలా లేట్గా పడుకున్నాను కదా. ఇంకా సరే మన మనసుకు నచ్చినట్టు కొన్ని అదే పట్టుదలతో చేసి పెట్టాలి అట్లాగా అనుకోవద్దండి. మనకు కొంచెం ఓపిక తగ్గినప్పుడు ఓపిక తగ్గినట్టుగానే ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే సింపుల్గా దేవుడికి అలంకరించి ఆ తర్వాత ధూపం వేశాను. అలాగే పాల సాంబ్రాణి అండి, అది కొంచెం వేసినా కూడా మంచి సువాసన వస్తుందని చెప్పేసి కంపల్సరీగా అది వేస్తాను. అలాగే బాబా నామం అయితే ఖచ్చితంగా రాస్తానండి. ఎంత ఓపిక లేకపోయినా కూడా ఒక 11 నామాలు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని అట్లాగా అనుకుంటాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని 11 సార్లు అలాగా అనుకుంటానండి. సో టోటల్గా పూజ అయితే ఇలాగా చేసుకున్నాను. గంట మాత్రం అది కిందిది ఊడిపోయిందండి, కాబట్టి గంట అక్కడ లేదు. ఇంకా అలాగే అత్తయ్య మాత్రం నిజంగా ఇప్పుడిప్పుడు కొంచెం నవ్వుతూ హ్యాపీగా ఉంటుందండి. నాకైతే నిజంగా అట్లా ఉంటే ఎంత హ్యాపీనెస్ అంటే 100 ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటేనే మనకు చాలా సంతోషం అండి. ఎప్పుడు పడుకుంటున్నా కూడా ఏంటబ్బా ఇట్లాగా పడుకుంటుంది అట్లాగా అనుకుంటూ ఉంటాను. వాళ్ళు పని చేయకపోయినా తిరిగినా చాలండి. ఇంకా అత్తయ్యకి పొంగనాలు చేయమ్మా బాగుంటుంది అంటే ఇంకా సరే అని చెప్పేసి పొంగనాలు చేసేసాను. నేను ఎప్పుడు పొంగనాలు చేసినా కూడా ఇట్లాగా ఫిల్టర్ కాఫీ ఇట్లాగా తింటానండి. ఎంతమంది ఇలాగా తింటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మనం అనుకుంటాం కానీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎప్పటికైనా కూడా మన కన్న తల్లిదండ్రులతో సమానం అండి. మనం ఏ సమస్య వచ్చినా పక్కింటి వాళ్ళకే టక్కున పోయి చెప్తాము తప్ప ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేం తొందరగా రాలేరు కదండి. అందుకు నేను ఎక్కువ శాతము మా కాలనీలో ఎవరితోనైనా కూడా హ్యాపీగా ఉంటాను. ఇంక ఇప్పుడు చూడండి మా అత్తయ్య ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో. అంతేలే, మిక్సీలో ఆడించడం పడేయడం వంటలు. ఆంటీ మావి కూడా పనులే ఆంటీ. ఇప్పుడు వంట చేసినంతసేపు టైల్స్ తుడుచుకొని స్టవ్ తుడుచుకొని ఇన్ని పనులు చేస్తాం కదా మేము కూడా. నువ్వు ఎన్ని పనులే చెప్పు, సులభమైన పని అది. మీదే కష్టమైన పని. పైన అరుగున పెట్టుకొని పోయి కూర్చున్నావు, నిలబడి చేస్తాడు, అప్పుడు అన్ని కూర్చోాలా. అందుకే ఆరోగ్యంగా అన్నారు, కింద కూర్చొని లేస్తున్నారు కాబట్టి ఎక్సర్సైజ్ లాగుంది. అన్ని చేసుకోవాలా, వంట చేయాలా, లెయ్యాలా, అన్ని చేసుకునే పని అది. ఇదేంది మసంగా ఇట్లా కొడితే అయిపోయావు. ఒక్కొక్క జీతగానికి 3 మాటలు తిరగాల, ఎన్నిసార్లు తిరగాల, అబ్బా తిరగాల, తిక్క లేచిపోతాను. అలాగే నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. నాకు పిల్లల నుంచి చిట్టు తినే అలవాటు. నాకు పొద్దున్న లేచే 6 గంటలు కసులు కట్టి బండలు వేసి అట్టుకొని మా అయితే బరోడ్లో చూసుకొని మజ్జిగ చేసి నాకు అడిగి అయిపోతుంది పని. ఆయన రుమం కడుక్కొని 2 గ్లాసుల కాఫీ, బెల్లం కాఫీ తాగుతుంటే ఇంత మరి తాగిపోతే కూడా నాకు సాగుతుందండి. అది పోతే 9కి వచ్చాము. అది రొట్టె ఏం చేస్తా, సర్ది రొట్టెనని ఏమన్నానని పప్పు పూసుకునేది, చుట్టుకునేది, గడ్డలో చూసుకోపోయి ఎన్ని కిలోలు అందరి ముందర పోతుంటే ఎన్ని కిలో అండి మోగా నీ రెడ్డి గారని ఇద్దరు తోడయ్యి తోడుగా
ఇద్దరు తినేది మట కాలువలు అయితే తాగేది నీళ్ళు చూడు కాలువ నీళ్ళే తాగుతున్నారు అప్పుడు. నీకు గడ్డి పోతే మోసుకుపోతారా? అంతేలే మరి, చేలలో కాలువ నీళ్ళు కాక ఏం తాగుతారు? అంతేలే. అయితే గెట్టు ఇట్ట అదేలే, ఆ నీళ్ళు తాగాలి. అంతేలే. అంటే ఎందుకులే, నాకు మతికిచ్చి నాకు కూడా మా ఇంటికాడ అది బావిలలో తెచ్చుకుంటున్నారు నీళ్ళు, కోనేట్లోటివి. మామూలు మా ఇళ్ళలోకి శనగ నీళ్ళే, ఇంట్లోకవే, బొర్రలకవే, ఎద్దులకి అన్నిటికవే. చెలిమ నీళ్ళు అంటే అవి తేటగా వచ్చిన నీళ్ళన్నీ తెచ్చుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాగులు గిన్నెకి అంతా ఇసుక ఉంటది, ఆ ఇసుక అంతా తీసి గుంతలు వేస్తారు. 5-6 గుంతలు వేసుకున్న మంది ఎక్కువ పోతారు కదా నీళ్ళ, అవులే, కడగలు తీసుకొని అది కొట్టుకునేది. అందరూ అవే మోసుకుంటారు. ఒకవేళ మనం పోకపోయి ఎవరు వెళ్ళిపోతాం లేకపోతే ఆ నీళ్ళల్లో కొట్టాల చేత. ఓహో, అన్ని కొట్టాలి. తోడిన కాడి పడిపోతాం, తోడిపోయినాక నీళ్లు కొడతాం. అవి భలే తేటగా ఉంటాయంట కదా. 2-3 మాటలు కొట్టాలి. మళ్ళీ కుక్కలు మూతింటా అవేంటి ఇవేంటి అని మనకు ఉంటాయి కదా డౌట్లు. అవులే, అప్పుడు 2 మాటలు కొట్టినాక అప్పుడు కొంచెం ఊడుతుంటే కొద్దిసేపు ఊరినాక చెమట ముంచుకొని కడాలో పోసుకునేవాళ్ళం. అదేలే, ఆ నీళ్ళే తాగడానికి. ఆ నీళ్ళే తాగడం మేము. చెలిమె నీళ్ళు, శనగ నీళ్ళు తాగనీకే. వంట బావిలలో చేదు బాగా మోసుకారు. కడవలే, బిందెలు లేవు అప్పుడు. ఆ చేదుకొని ఆ నీళ్ళని కష్టపడి తెచ్చుకొని పోసుకొని బావిలో నీళ్ళు మోసుకోవాలంటే బర్రెలు. ఇప్పుడు ఎక్సర్సైజులు కాదంటే ఇప్పుడు మేము యోగా చేసే దాంట్లో బావిలు ఇట్లా చేదినట్టుగా ఇట్లా అనండి ఇట్లా అనండి అంటారు. చెప్పాలా? మాకెవరేం చెప్పలే. ఎగుమారి ఎక్కుంటే ఎక్కాలట, దిగుంటే దిగాల దిగుమారి. అదే కదా, ఇప్పుడు అప్పటివే ఆంటీ ఇట్లా ఇసిరేది యోగా చేసేది చూపిస్తారు. చెరుకుని మేము పైలో కాదా అంతే. మళ్ళా అట్ట తిప్పలు పడినాం మేము. మీరు ఆ పనులన్నీ చేస్తారా? మా అత్త ఆ పనులు వాళ్ళు, మా అత్త చేసిన పనులు మేము చెయ్యట్లేదంట. చూసారు కదండి, అత్తయ్య చూడండి మీరేం పనులు చేశారని అంటూ ఉంది. ఓకే అండి, ఇవాళ వీడియోలో నిమ్మకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను కొనుక్కున్నటువంటి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే అత్తయ్య ఆంటీ వాళ్ళ సంభాషణ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.